మోహన్ బాబు దాడి చేసింది టీవీ9 ప్రతినిధి రంజిత్ పైన అయినా కూడా అది ఒక వ్యక్తి పైన దాడి కాదు, మీడియా సంస్థ పైన దాడి. ఓన్లీ టీవీ9 పైన జరిగిన దాడి కాదు, టోటల్ జర్నలిజం పైన జరిగిన దాడిగా ఇప్పుడు జర్నలిస్ట్ అంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ విరాహత్ అలీ గారు టీవీ9 తో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. విరాహత్ అలీ గారు, మీరు చాలా కాలం నుంచి నాకు కూడా తెలుసు, మీరు ఎంతో మంది జర్నలిస్టులను మీరు ట్రైన్ అప్ కూడా చేసి ఉన్నారు. ఇలాంటి ఘటనను మీరు ఎలా చూస్తారు? నిజంగా ఈ సంఘటన చూస్తుంటే అసలు మోహన్ బాబు గారి మతి స్థిమితంగా లేనట్లు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే తన కుటుంబంలో ఉన్న కలహాల ద్వారా ఆయన మతి కొంచెం కాలంగా కొంత ఆయన ఏం చేస్తున్నారో ఆయనకే తెలియట్లేదు, ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియట్లేదు. ఆయన మూమెంట్స్ ని మనం గమనిస్తే కొంతకాలంగా చాలా ఆందోళనకరంగా మారింది. సరే, తన కుటుంబంలో కలహాలు ఉండొచ్చు, తనకు మతి స్థిరంగా లేకపోవచ్చు, కానీ ఏకంగా ఒక జర్నలిస్టు వార్తల సేకరణకి వెళ్తే అంత సినిమా ఇండస్ట్రీలో ఒక సీనియర్ నాయకుడిగా రాజకీయాల సంబంధాలు కలిగి ఉండి రాజకీయాల్లో పదవులు అనుభవించిన మోహన్ బాబు కనీసం ఒక జర్నలిస్టు విధి నిర్వహణ ఉన్న జర్నలిస్ట్ ను కూడా క్షమించకుండా తన మీద దాడికి పాల్పడ్డాడంటే చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన, అత్యంత విచారకరమైనదిగా మా యూనియన్ భావిస్తుంది. అసలు ఆ జర్నలిస్టు చేసిన తప్పేమిటి? ఆయన వచ్చింది విధి నిర్వహణలో భాగంగా రంజిత్ వార్తల సేకరణ కోసం అక్కడికి వెళ్ళాడు. మీ వివరణ అడిగారు, మీరు వివరణ ఇవ్వడానికి సిద్ధంగా లేనప్పుడు నేను వివరణ ఇవ్వలేను, సారీ చెప్పి పంపించండి. కానీ లోగో లాక్కొని ఒక రౌడీ షీటర్ లాగా, ఒక గుండాలాగా ప్రవర్తించడము, అతని తలపై బాధడము, గాయపరచడము, అట్లాగే టీవీ5 ఇంకొక జర్నలిస్ట్ పై కూడా అదే ప్రవర్తనను అనుసరించడము, ఇది సరైంది కాదు. ఇది మీడియా స్వేచ్ఛకి, మీడియా పరిరక్షణ స్వేచ్ఛకు భంగం కలిగించినట్టుగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం. ఇలా మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించడం, ఇలా మీడియా పైన దాడి చేయడం లాంటివి చేసిన వ్యక్తుల పైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇది వరకు ఎప్పుడైనా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు, ఈ స్థాయిలో అయితే జరగలేదు నాకు తెలిసి, జరిగినప్పుడు ఏమైనా ఉదంతాలు మీరు చెప్పగలరా? ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇలాంటి చర్యలు జరగకుండా దూషించారు, జర్నలిస్టులని దూషించారు, జర్నలిస్టుల మీద చేశారు. గతంలో ఒక వికారాబాద్ లో గతంలో నాకు గుర్తున్న పెద్ద సంఘటన ఏంటంటే, వికారాబాద్ లో గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి మంత్రి చంద్రశేఖర్ అప్పట్లో వార్తా రిపోర్టర్ మెడలో చెప్పుల దండ వేసి అవమానకరంగా అతన్ని ప్రవర్తించేసి జనంలో అతన్ని అవమానపరిచినప్పుడు అప్పట్లో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ చాలా సీరియస్ గా స్పందించి చివరికి ఏ స్థాయిలో చంద్రశేఖర్ కి బుద్ధి చెప్పాలో, గుణపాఠం చెప్పాలో పెట్టినటువంటి సంఘటన నాకు బాగా గుర్తుంది. ఇదైతే జర్నలిస్టుని ఒక దశలో హతమార్చే ప్రయత్నం. విరాహత్ అలీ గారు, మరి ఇప్పుడు ఇతనికి ఎలా మనం బుద్ధి చెప్పొచ్చు? డెఫినెట్ గా దీన్ని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ చర్యను మేము ఖండిస్తున్నాము. ఖచ్చితంగా దీని పోలీసులు చట్టపరంగా వెంటనే చర్యలు తీసుకొని పక్షంలో మేము ఆందోళనకు దిగుతాం. ఆ జర్నలిస్టుకు మద్దతుగా టీవీ9 సంస్థకు అండగా నిలబడతాం. మేము ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు అతనికి శిక్షలు, అతని మీద అసలు ఎన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టాలో మాకే అర్థం కావట్లేదు. అతని ప్రవర్తనను చూస్తే, అతని ఆ తల పగలగొట్టిన సంఘటన, అతను ప్రవర్తించిన తీరు చూస్తే అతని మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మా యూనియన్ నుండి. ఎందుకంటే చాలా పెద్ద సంఘటన, అక్కడ జరగరాంది జరిగి దీక్షలో ఉండి అతను ఉన్న రిపోర్ట్ బాధితుడు అక్కడ ఒకవేళ ఏమైనా జరిగి తల మీద పగిలి ఉండి ఇంకా హెడ్ ఇంజరీ సీరియస్ అయిపోతే అతని పరిస్థితి ఏంటి? ఎవరు రక్షణ కల్పించాలి ఆ కుటుంబానికి? కనుక ఖచ్చితంగా ఇది ఒక హత్యాయత్నం కిందనే కేసు నమోదు చేయాలనేది తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం డిమాండ్ చేస్తుంది పోలీసులను. ఈ విషయంలో పోలీసులు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఖచ్చితంగా మేము రాష్ట్ర స్థాయిలో ఆందోళన చేపడతాం. అవసరమైతే డీజీపీ ఆఫీస్ ముందు కూడా మేము ఆందోళనకు సిద్ధమవుతాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ విరాహత్ అలీ గారు. అది